పల్లె ప్రగతి అనే కార్యక్రమం తీసుకొచ్చి నెల నెల ప్రతి పల్లెకు మీకు ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి రూపాయి వస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి ఒక రూపాయి తోడు చేసి ప్రతి నెల జీతం ఇచ్చినట్టే 1వ తారీఖు కానీ 2వ తారీఖు కానీ మీకు గ్రామ పంచాయతీకి ఇవ్వాల్సిన నిధులను టంచనుగా మీ ఖాతాలో వేసి ఎందుకంటే విధులు చెప్పడమే కాదు కదా, ఏం చేయాలనో పని చెప్పుడే కాదు, నిధులు కూడా ఇవ్వాలి. నిధులు ఇవ్వకపోతే పైసలు ఇవ్వకపోతే పని ఎడికెళ్ళవుతుంది. అందుకే విధులు చెప్పిండు, నిధులు కూడా చెప్పిండు. విధులు అంటే బాధ్యత, మీరేం పని చేయాలి. సో ఆ రకంగా ప్లాన్ చేసిండు. ఏం జరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో? ఏం జరిగింది అంటే అద్భుతాలు జరిగినాయి గ్రామ పంచాయతీలలో. గుర్తు తెచ్చుకోండి ఒకసారి. 2014 ముందు రాష్ట్రంలో పల్లెలు ఎట్లుంటుండే, తర్వాత ఎట్లయినాయి. ఇవాళ మీరు ఖానాపూర్ నియోజకవర్గంలోని ఏ పల్లెకు పోయినా ఆ పల్లెలో ఒక నర్సరీ ఉంటుంది. ఏ పల్లెకు పోయినా అక్కడ ఒక పల్లె ప్రకృతి వనం ఉంటుంది. ఏ పల్లెకు పోయినా అక్కడ బ్రహ్మాండంగా ఇవాళ ఒక ట్రాక్టర్ ఉంటుంది, ఒక ట్యాంకర్ ఉంటుంది, ఒక డంపింగ్ యార్డ్ ఉంటుంది, ఒక వైకుంఠ ధామం ఉంటుంది, ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది, ఇంటింటి ముంగట నల్లా ఉంటుంది. ఇది దేశంలో ఒక తెలంగాణలో తప్ప ఈ పరిస్థితి ఎక్కడా లేదు. చేసింది మన నాయకుడు కేసీఆర్ అని మనం కితాబిచ్చుకుంటలేం. మన తెలంగాణ జనాభా భారతదేశంలో చూసుకుంటే 3% కంటే తక్కువ. ఎందుకంటే దేశం జనాభా 150 కోట్లు, దగ్గర 147 కోట్లు. మన జనాభా 4 కోట్లు. మన 4 కోట్లు అంటే ఎంత? 3% కంటే తక్కువ. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనం చేసిన పని ఎంత గొప్ప పని అంటే, ఎంత అద్భుతంగా పని జరిగిందంటే గ్రామాలలో నాకు గర్వంగా అనిపిస్తున్నది ఈ మాట చెప్పడానికి. 3% కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ ట్రాక్టర్లు, ట్యాంకర్లు, నర్సరీలు, పల్లెల్లో హరితహారం చెట్లు, డంపింగ్ యార్డ్లు, వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, అట్లాగే పారిశుద్ధ్యం, ఇవన్నీ చేసుట్లా 3% కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ జాతీయ పంచాయతీరాజ్ అవార్డులు ప్రకటిస్తే 30% అవార్డులు గెలుచుకొని ఒక రికార్డు సృష్టించిందనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం ఒక పథకం తీసుకొచ్చింది, సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన అని. అంటే సాగి అంటారు దాన్ని, సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన. ప్రతి పార్లమెంటులో, దేశంలో 543 పార్లమెంట్ స్థానాలు ఉంటే ప్రతి పార్లమెంటులో ఒక ఆదర్శ గ్రామం చేయాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేశారు. మనమేమో ఇక్కడ అద్భుతంగా పల్లె ప్రగతితో ముందుకు దూసుకొని పోతున్నాం. వాళ్ళు మొత్తం దేశంలో బెస్ట్ గ్రామ పంచాయతీలు 20 ఎక్కడున్నాయని లిస్టు పెట్టిండ్రు. 20 గ్రామ పంచాయతీల లిస్టు పెడితే 20కి 20 తెలంగాణ గ్రామాలే వచ్చినాయి. గది కేసీఆర్ చేసిన పని తెలంగాణలో. కానీ 2 ఏళ్ల నుంచి ఏమవుతుంది తెలంగాణలో? మన ప్రభుత్వం పోయినాక అడిగినోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. గ్రామాలు మళ్ళీ ఇవాళ అనాథలైనవి, పల్లెలు ఇవాళ దిక్కులేని పరిస్థితి వచ్చింది. ట్రాక్టర్ల కనీసం డీజిల్ పోయించేటోడు లేడు. కనీసం ఆ ట్రాక్టర్ ఏడ తిరగాలి, ఎటు పోవాలి, పారిశుద్ధ్యం ఏంది, ఏం వ్యవహారం చేయాలి, పట్టించుకున్నవాడు లేడు. ఎందుకంటే ఆ పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ తీసుకొచ్చింది. 2014 ముందు మార్పు ఆనాటి రోజులు తెస్తామన్నారు. నిజంగానే తెచ్చిర్రు ఆనాటి రోజులు. ఇదివరకు ఎట్లా దరిద్రంగా ఉండేనో పల్లెలు, మళ్ళీ ఆ దరిద్రం అంతా ఇవాళ పల్లెల్లో తాండవించేటట్టు కాంగ్రెస్ వచ్చిందంటే మళ్ళీ దరిద్రం వచ్చింది ఊళ్ళకి అన్నట్టు మొత్తం ఎక్కడికక్కడ లొల్లి బొబ్బ